తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా బరిలోకి దిగాయి టీడీపీ కాంగ్రెస్ పార్టీలు. అయితే ఆ ఎన్నికల్లో కారు దాటికి కూటమి కుదేలైంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచిందో లేదో అప్పుడే ప్రజాకూటమిలో కలహాలు చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానానికి చిత్తశుద్దితో పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావును గెలిపించిన టీడీపీ నాయకులు తాజాగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించారు. పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించలేదని, అందుకే టీఆర్ఎస్తో పొత్తుకు సిద్దమయ్యామని నియోజకవర్గ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీ, బిక్కుతండ, తోగ్గూడెం, పాండురంగారాపురంలో ఒక స్థానం, జగన్నాథపురం, రేగులగూడెం స్థానాల్లో టీడీపీకి టీఆర్ఎస్ మద్దతు తెలపగా మిగిలిన 30 పంచాయతీల్లో టీఆర్ఎస్కు టీడీపీ మద్దతిచ్చేందుకు సిద్ధపడింది. అయితే టీడీపీ కోరిన స్థానాల్లో పోటీలో నిలపమని చెప్పిన కాంగ్రెస్ చివరకు కార్యకర్తలు తమ మాట వినటం లేదని పేర్కొంటూ అదే స్థానాల్లో పోటీకి నిలిపి పొత్తు ధర్మానికి తూట్లు పడిచిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ కార్యకర్తలకు కండువాలు కప్పి అంతా ప్రజాకూటమి అని మాయ చేస్తున్నారని, దీనివల్ల గ్రామాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఐ కూడా కాంగ్రెస్ పై గుర్రుగా ఉందని, టీఆర్ఎస్తో అవగాహనకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ తరపున అభ్యర్థిని బరిలో నిలిపిన సిపిఎం కూడా టీఆర్ఎస్కు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. తెరాస పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేయడం ఖాయంగా తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.